అప్పులు ఇచ్చే విషయంలో, అప్పులు తీసుకునే విషయంలో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సంసారం అన్నాక అప్పు అనేది సహజం కదండి, తీసుకోకుండా ఎలా ఉంటాము, అప్పులేని ఇల్లు అంటూ ఉంటుందా అని చెప్పేసి అందరూ అంటారు. అంటే ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మనం అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బయట వాళ్ళ దగ్గర అప్పు తీసుకోండి తప్ప సొంత బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర మాత్రం అస్సలు అప్పు చేయకూడదు. అలాగే ఎప్పుడు కూడా మనం ఒక రూపాయిని దాచుకునే విధంగా ఉండాలి. ఉన్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి, లేనప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వడ్డీలకు అప్పులు తీసుకుని వాళ్ళ చేతలు మాటలు పడి సమయానికి కట్టలేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనల్ని ఏదో ఒకటి అనడం, ఇవన్నీ అవసరమా చెప్పండి? కానీ కొంతమంది చేసే పొరపాటు ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడేమో జల్సాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు మళ్ళీ వడ్డీలకి వాళ్ళని వీళ్ళని అప్పులు అడుగుతూ ఉంటారు. సమయానికి కట్టలేకపోయేసరికి వాళ్ళ మధ్యన గొడవలు రావడము, విడిపోవడము, తిట్టుకోవడము, ఇలాంటివి చాలా సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి. మన బంధువులే కదా, మన స్నేహితులే కదా, మనం సాయం చేయకపోతే ఎలాగాని మొహమాటానికి కూడా అప్పులు ఇచ్చేవాళ్ళు ఉంటారు. చూడండి, అక్కడ మంచి స్నేహం ఉన్నప్పుడు మీరు ఇలా అప్పిస్తారు, అవతల వాళ్ళు కట్టలేని పరిస్థితి రావచ్చు. లేదనంటే నోటు రాయించుకున్నాములే, కాగితం రాయించుకున్నాము, మన దగ్గర అన్ని ట్రాన్స్ఫర్లు కొట్టినట్టు అన్నీ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి కదా, రాసిచ్చాడు కదా అని ఈ నమ్మకంతో కూడా చాలా మంది దగ్గర వాళ్ళకి అప్పులు ఇస్తూ ఉంటారు. మీ దగ్గర ఎన్ని సాక్ష్యాలు ఉన్నా, ఎన్ని కాగితాలు ఉన్నా సరే అవతల వాడు కట్టే ఉద్దేశం లేదా అని అనుకోండి, ఈ కాగితాలు దేనికి పనికిరావు. అవతల వాడికి లేనిపోని ఇబ్బందులు వచ్చి కష్టాల్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ అప్పుని ఎలా అయినా సరే ఎగ్గొట్టాలి అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు మీ దగ్గర ఎన్ని కాగితాలు ఉండి ఏం ప్రయోజనం చెప్పండి? సొంత బంధువుల మధ్యన గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కొట్టుకునే స్థాయి దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు, బాగా ప్రాణ స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా ఒకరినొకరు మోసం చేసుకుని గొడవలు పడిన వాళ్ళు కూడా మనం చూసాం. మనం అప్పు చేసే విషయంలో జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే అప్పిచ్చేవాళ్ళు మన కష్టాన్ని ఆలోచించి మనకు అప్పిచ్చినప్పుడు తీర్చేవాళ్ళు కూడా మళ్ళీ తిరిగి అంతే విధంగా కనుక తీర్చారు అంటే ఆ గౌరవం అలా నిలబడుతుంది. కొంతమంది చూడండి, బంగారం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటారు ఆడవాళ్ళు. దేనికి? సమయానికి ఎక్కడైనా మనకు అప్పు దొరకలేదు అని అంటే ఈ బంగారం తీసుకువెళ్ళి తాకట్టు పెట్టుకుని ఎంతో కొంత వడ్డీకి అప్పు తెచ్చుకున్నాం అనుకో, ముందు మన ఇంట్లో ఉన్న కష్టాలను తీర్చుకోవచ్చు. అందుకే చాలా మంది ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మనకి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేది ఈ బంగారమే. తాకట్టు పెట్టుకున్నామంటే ఒకరిని అడగాల్సిన పని లేదు, ఒకరి దగ్గరికి వెళ్లాల్సిన పని లేదు. అలాగే వడ్డీ కట్టు బాబు అని చెప్పేసి వాడు మన ఇంటి మీదకి వచ్చి దెబ్బలాడే పరిస్థితి ఉండదు. ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. మనం అప్పు తెచ్చుకున్నామన్న విషయం, బంగారం తాకట్టు పెట్టుకున్నామన్న విషయం మూడో కంటి వాళ్ళకు కూడా తెలియదు. అందుకే ఎప్పుడైనా సరే కొంచెమైనా సరే బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. ఆపదలో ఉన్నప్పుడు ఈ బంగారమే ఆదుకుంటుందని చెప్పేసి ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి బంగారం ఉంది అని అంటే ఇంట్లో మనకు కొంత డబ్బు ఉన్నట్టే. కాబట్టి బంగారం వస్తువులు కొనుక్కుంటే ఎందుకు బంగారం కొన్నామని కొంతమంది మగవాళ్ళు తిట్టేవాళ్ళు కూడా ఉంటారు. కానీ బంగారం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయి. అలాగే అప్పిచ్చే వాళ్ళు కూడా మనకు వడ్డీ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు. వాడు ఎగ్గొట్టాడు అనుకోండి, మీరు వడ్డీ కోసం ఆశపడతారు, కానీ అసలే మొత్తానికి ఎగ్గొట్టాడు అని అంటే అసలు పరిస్థితి ఏంటి చెప్పండి? అలాంటి కేసులు కూడా మనం చూసాం. మీరు గట్టిగా మాట్లాడలేని వాళ్ళు అనుకోండి, మీరు ఇచ్చిన డబ్బుల్ని వసూలు చేయలేని పరిస్థితి మీ దగ్గర ఉంటే అసలు ఇలాంటి వడ్డీ వ్యాపారం చేయడం కూడా అనవసరం అనిపిస్తుంది. అలా లాస్ అయిపోయిన వాళ్ళని కూడా మనం చాలా మందిని చూసాం. కాబట్టి ఎవరిని కూడా మనం అన్యాయంగా మోసం చేయకూడదు. అలాగే షూరిటీలు పెట్టే విషయంలో చాలా మంది బంధువులు, స్నేహితులు దగ్గర షూరిటీ సంతకాలు పెడుతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట మనకు షూరిటీ కావాలి, నా స్నేహితుడే కదా, మన బంధువే కదా అని చెప్పేసి షూరిటీ సంతకం అడగగానే పెట్టేస్తూ ఉంటారు. కానీ తర్వాత అవతల వాడు కనుక అది కట్టలేదు అనుకోండి, ఆ బ్యాంక్ వాళ్ళు కావచ్చు, అప్పిచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని వచ్చి అడిగే పరిస్థితి. మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? గతంలో కూడా ఒకరు కామెంట్ పెట్టారు, ఇలాగే మా ఆయన మాకు చెప్పకుండా ఎవరికో షూరిటీ సంతకం పెట్టారండి, అవతల వాడు ఎగ్గొట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, మేము కట్టలేక నానా తిప్పలు పడ్డాము, మా ఆయన ఎంత అమాయకత్వంగా వెళ్ళి సంతకాలు పెట్టాడనండి, మా ఆయన చేసిన పనికి ఈ రోజున మేము అంతా లాస్ అయిపోయామని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు. చూడండి, ఇంట్లో చెప్పకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా ఈ మగవాళ్ళు వెళ్ళి మన ఫ్రెండే కదా, మన చుట్టమే కదా అని చెప్పేసి మీరు వెళ్ళి సంతకాలు పెట్టారనుకోండి, వాడు కట్టలేదు అని అంటే రేపొద్దున మీ కుటుంబం మీదకి వచ్చి అప్పు కట్టమని అడిగే పరిస్థితి ఉంటుంది. అప్పుడు మీ కుటుంబ సభ్యులు ఊరుకుంటారా చెప్పండి? ఇలాంటి తింగర పని ఎందుకు చేసామని మిమ్మల్ని తిడతారు కదా. మీ కుటుంబ సభ్యులతో సంప్రదించిన తర్వాతే ఏ పని అయినా సరే చేయండి. భార్యలకు చెప్పకుండా చేసేస్తారు, తర్వాత ఏదైనా గొడవ వచ్చిందనంటే తెరమోఖం వేసుకుని భార్య ముందుకు వచ్చి ఏడుస్తారు. ఒక్కొక్కసారి భార్యలు కూడా మంచి మాటలు చెప్తారు, వినండి. ఈ పని చేయకండి, ఇది వద్దు, మంచిది కాదు అని అన్నప్పుడు దాని గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని వాళ్ళ మాటలు లెక్క చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేశారనంటే లేనిపోని చిక్కల్ని, సమస్యల్ని మీ మీద వేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అప్పులు ఇచ్చేవాళ్ళైనా సరే, అప్పు తీసుకునే వాళ్ళైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే మన చేతిలో రూపాయి ఉన్నప్పుడు ఆ రూపాయిని సేవింగ్ చేసుకున్నారనుకో, ఇంకొకరిని అప్పు అడిగే
అడిగే పరిస్థితి ఉండదు. ఉన్నప్పుడేమో జల్సాగా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయడం, తర్వాత డబ్బులు లేవని అనడం, ఇలాంటివన్నీ మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. చాలా మంది ఇప్పటికీ చూడండి, డబ్బులు ఉన్నప్పుడేమో హోటల్ తిండ్లు, బయట కర్రీ పాయింట్ల నుండి తెచ్చేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు జల్సాగా ఆర్డర్లు పెట్టేసుకోవడం, ఏ బట్టలు చూస్తే ఆ బట్టలు కొనేయడం, చేతిలో డబ్బులు ఉండేసరికి జీతం వచ్చింది అనేసరికి ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ కొనేస్తూ ఉంటారు. అయ్యో ఇంకా నెల రోజులు గడవాలి, ఈ నెల రోజులకి ఈ డబ్బులు దాచిపెట్టుకోవాలి, ఈ మధ్యలో మనకి ఏదైనా అత్యవసరం వచ్చిందంటే మళ్ళీ మనం వేరే వాళ్ళని అడగడం ఎందుకు, ఈ డబ్బులనే జాగ్రత్తగా ఉంచుకుందాము, ఇది ఇప్పుడు అవసరమా కాదా అని ఒక్క క్షణం కనుక మీరు ఆలోచించారనంటే మీ డబ్బు చాలా వరకు సేవ్ అయినట్టే. ఇప్పుడు జీతం రాగానే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారనుకోండి, పార్టీలంటూ పబ్బులంటూ ఇష్టం వచ్చిన బట్టలు, బిర్యానీలు తినేయడం, తాగేయడం ఇలాంటివి చేశారనుకోండి, ఈ మధ్యలో ఏవో ఒక సమస్యలు రావచ్చు. ఏ బండి రిపేర్లో రావచ్చు, మనకు అనారోగ్య సమస్యలు రావచ్చు, ఏ హాస్పిటల్కో వెళ్లాల్సిన పరిస్థితి, లేదంటే అర్జెంటుగా ఏ ఊరన్నా వెళ్లాల్సిన పరిస్థితి, ఇంట్లో కుటుంబ సభ్యులకి ఏదైనా అత్యవసరం అవచ్చు, డబ్బులు కావాల్సిన పరిస్థితి. కాబట్టి వీటిని అన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేయడం ఎందుకు చెప్పండి. ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోండి. మనం కూడా ఎంజాయ్ అనేది చేయొచ్చు, కానీ దాన్ని మితిమీరి మాత్రం చేయకూడదు. ఎప్పుడైనా సరదాగా వెళ్ళి తినచ్చు, ఎప్పుడైనా సరే వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో అలా బయటకు వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ కొంతమంది ఏంటంటే ప్రతిరోజు ఆర్డర్లు పెట్టుకుని తినేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బుని సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొంటున్నాం అని అంటే ఇది అత్యవసరమా కాదా, ఇప్పుడు దీనికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి కొని మళ్ళీ తెచ్చి బీరువాలో పెట్టడం, దీని మీద ఇంత డబ్బులు ఇప్పుడే పెట్టడం అవసరమా, ఇలాంటివి అన్నీ కనుక మీరు ఆలోచించారనంటే మీ డబ్బు చాలా వరకు సేవ్ అయినట్టే. మరి మీ డబ్బుని సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఇంకా బయటకు వెళ్ళి అప్పు తెచ్చుకునే పరిస్థితి ఎందుకుంటుంది చెప్పండి. ఎప్పుడైనా సరే మన దగ్గర డబ్బుని రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలవండి. ఉన్నప్పుడు ఓ అని ఎంజాయ్ చేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం, లేనప్పుడు వాళ్ళని వీళ్ళని వడ్డీలు కప్పులు అడగడం, వాళ్ళు లేదు అని అనడం, మనమేమో సిగ్గుపడుతూ తలదించుకోవడం, ఇవన్నీ అవసరమా చెప్పండి. కాబట్టి డబ్బును ఖర్చు పెట్టేవాళ్ళు, దోబరా ఖర్చులు చేసేవాళ్ళు, అవసరం లేని వస్తువులను ఆర్డర్లు పెట్టి కొనుక్కునేవాళ్ళు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. 100 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా సరే 100 సార్లు ఆలోచించే విధంగా ఉండాలి. అలా కనుక మీ మైండ్ సెట్ ఉంది అని అంటే మీ దగ్గర డబ్బుకి అసలు లోటే ఉండదు. మీరు ఎటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు. అలాగే మీ దగ్గర ఏదైనా డబ్బు ఉందనంటే ఆడవాళ్ళు బంగారం కొనుక్కుని పెట్టుకున్నారనుకోండి, అది కూడా ఒక పెట్టుబడిలాగా పెట్టినట్టే. బంగారం ఉంది అని అంటే మన దగ్గర డబ్బు ఉన్నట్టే. చక్కగా ఇలా తెలివిగా మన సంసారాలు నడిపించుకోవాలి. అలాగే మగవాళ్ళు కూడా దోబరా ఖర్చులు చేయకండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఈ రూపాయి ఖర్చు పెడితే అయ్యో పిల్లలకి దేనికన్నా వస్తుంది కదా, మనం ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే రేపు పొద్దున పిల్లలు దేనికైనా అవసరానికి అడిగారనంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పాలి కదా అని చెప్పేసి ఇలా కనుక మీరు ఆలోచించారనంటే చక్కగా మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు. ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఒకరి దగ్గర అప్పు అడిగి వాళ్ళ చేత మాటలు అనిపించుకునే కంటే ఇలా తెలివిగా చేసుకుంటే అన్ని సంసారాలు బాగుంటాయి. అలాగే అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా బంధువులకి ఇస్తున్నావా, మన దగ్గర వాళ్ళకి ఇస్తున్నావా, మన స్నేహితులకి ఇస్తున్నావా, ఇలాంటివన్నీ చూసుకుని రేపొద్దున వాళ్ళు కట్టలేకపోతే పరిస్థితి ఏంటని ఇలాంటివి కూడా ఆలోచించుకుని అప్పుడు అప్పులు ఇవ్వండి. లేదనంటే ఈ డబ్బు వల్ల బంధాలు విడిపోయే పరిస్థితి, స్నేహాలు కూడా విడిపోయే పరిస్థితి. ఎంతో కాలంగా చాలా ప్రేమగా ఉన్నవాళ్ళు కూడా ఈ డబ్బు వల్ల విడిపోతూ ఉంటారు. ఈ అప్పుల వల్ల దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి అప్పు తీసుకునే వాళ్ళైనా సరే, అప్పు ఇచ్చే వాళ్ళైనా సరే 1కి 4 సార్లు ఆలోచించుకోండి. డబ్బు మన చేతిలో ఉంది అని అంటే ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మనం జయించుకోగలుగుతాం. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరూ గమనించుకొని డబ్బుని సేవ్ చేసుకోండి.